నాకు పెళ్ళైతే కదా నీకు పంపడానికి. ఏంటి నువ్వనేది? నిజం వర్ష, ఎవరో నిన్ను ట్రాప్ లో పడేశారు. ఎవరు హర్ష? ఇంకెవరు? ఆ శృతి. అరవింద్ మంచివాడు, బుజ్జమ్మకి తరగని ఆస్తుంది. ఆ అరవింద్ కి నిజమైన భార్య అయిపో అంటున్నాను. నేను నీ శత్రువుని కాదు వర్ష, భయపడకు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, సాల్వ్ చేస్తానని నిన్నే చాలా సార్లు అడిగాను. మీకు ఏ ప్రాబ్లం రాదని నేను హామీ ఇస్తున్నాను. దయచేసి నిజం చెప్పండి. కానీ అప్పటికే నువ్వు శృతి మాయలో పడిపోయావు. నా మీద పగ సాధించడం కోసం నిన్ను పావుగా వాడుకుంది. నీకు ఫోటోలు కూడా మాఫింగ్ చేసి పంపించింది. నీ మనసు విరిచింది. నా భర్తతో పెళ్లి వరకు తెచ్చింది. హర్ష జెన్యూన్ వర్ష, శృతి బ్యాట్ చేసింది. నమ్మి తప్పు చేశాను అక్షర గారు. చేసిన తప్పు సరి చేసుకునే అవకాశం నీకు ఇంకా ఉంది వర్ష. అవును, ఈ పెళ్లి చేసుకోను. నా హర్షనే నాకు కావాలి. సారీ అక్షర గారు, ఆ శృతి వల్ల మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. క్షమించండి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. తెలుసుకున్నాం కదా, అక్కడికే వస్తున్నాం. రండి, ఈ పెళ్లి ఆపి దాని బండారం మొత్తం బయట పెడదాం. వెళ్దామా హర్ష? ఓకే అండి. అమ్మా బుజ్జి రండమ్మా. మేడం కార్ రెడీ మేడం. సీను పిల్లల్ని ఇంటి దగ్గర దించేసి. ఓకే మేడం, రండమ్మా. రండి. హర్ష మనం వెళ్దామా? పదండి. పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. ఈ పెళ్లి జరగదు పంతులు గారు. పెళ్లి జరగదు పంతులు గారు. పెళ్లి జరగదు పంతులు గారు. ఎందుకు జరగదు? నిరూపించే సాక్ష్యాన్ని తెస్తే జరపనని మీరే అన్నారుగా అత్తయ్య గారు. సరే, నమ్మే సాక్ష్యం ఏది? ఇతనే అత్తయ్య గారు. వర్ష ప్రేమించిన వ్యక్తి హర్ష. పెళ్లి టైంకి ఎవరినో తీసుకొచ్చి అతనే అంటే నీ నాటకాల్ని నమ్మేస్తానా? పెళ్లి ఆపేస్తానా? నమ్మేలా ఉంటే నమ్ముతాను అన్నారుగా అత్తయ్య గారు. అలా ఏం చూపించలేదుగా. మీరే చూడండి.
వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అనడానికి ఇంతకు మించిన నిరూపణ ఇంకేం కావాలత్తయ్య గారు? నాకు ఆ ఉద్దేశమే లేదు. నేను చంపలేదు. కానిస్టేబుల్ సార్, ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతాయేమో చూడండి అయ్యా. సార్, చూసారా మేడం, మీ భర్త పట్టుకున్న కత్తే. అరే రక్తం కూడా అంటుకొని ఉండదంటే ఈడనే చంపేసి ఉండారా? హరి హరి, ఇంకొకసారి ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. మాకు కోఆపరేట్ చేస్తే మేము మాట్లాడం కదా అరవింద్ గారు. కానిస్టేబుల్, కత్తిని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపు. ఓకే సార్. 202 ఇతని సంఖ్యలే. పాప మా అమ్మాయి. ఎంత ఘోరం జరిగిపోయిందండి. ఎక్కడున్నా బ్రతుకుంటే చాలు అనుకున్నాను. ఒక్కగానొక్క బిడ్డ చంపుకోవడానికా కనింది. నిజం చెప్తున్నానండి, మీ అమ్మాయిని నేను చంపలేదు. ఆయన అలాంటి వారు కాదండి, ఏదో జరిగింది. అవును హరి, వాడొక మనిషిని చంపేంత దుర్మార్గుడు కాదు. నిజానిజాలేంటో కనిపెట్టండి, వాడిని తీసుకెళ్లొద్దు. నా తమ్ముడు ఎవరికి ఏ హాని చేయడు, నమ్మండి ప్లీజ్. చంపారు అనడానికి సాక్ష్యాలు దొరికినాకనే, మీకు చూపించినాకనే కదండి తీసుకెళ్తా ఉన్నాం. ఇట్ట మా డ్యూటీకి అడ్డుపడితే ఎట్టా? కలెక్టర్ గారు, మనకు సాక్ష్యాలే ముఖ్యమని మీకు కూడా తెలుసు కదండి. మేం మాత్రం ఏం చేయగలం మీరే చెప్పండి. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఆయన నిరపరాధని నేను నిరూపిస్తాను. వద్దు హరి, నా కోడలు చెప్తుందిగా, నా కొడుకు మంచోడు హరి. నేనేం చేయలేను సార్. రూల్ ప్రకారం లాతో రండి, బెయిల్ ఇచ్చి తీసుకెళ్ళండి. మీకు ఇంకేం చెప్పలేం మేడం, సారీ. నడవండయ్యా. రా. హరి ఆగు. అరవింద, నిన్నెలా చూస్తానని అనుకోలేదురా. నువ్వేనమ్మా దీనంతటికీ కారణం. నువ్వే నువ్వే నువ్వే. ఆ రోజే నా మాట వినుంటే ఇంతవరకు వచ్చేదా? నిజాన్ని నమ్మని నీ మొండి పట్టుదలే ఇక్కడి వరకు తెచ్చింది. నేనేం చేయకపోయినా నాకీ గతిని పట్టించింది. నా కోసం చేసిన మంచా
మార్చుకురా. ఈ తల్లి తట్టుకోలేకపోతుంది. నిజాన్ని చెప్పడం, నిందించడం ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? నువ్వు చేసేది తట్టుకోలేక నేను, నా భార్య కూడా ఎంతగానో తల్లడిల్లాం. నువ్వు నిజాన్ని తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాం. వర్ష తల్లిదండ్రుల్ని అక్షర తీసుకొచ్చి చెప్పించినా నువ్వు నమ్మావా? నిజం కాదని కొట్టి పారేశావు. పెళ్లి దాకా తెచ్చి నన్ను ఇక్కడి దాకా తెచ్చావు. మళ్ళీ నేనేం చేశానా అంటున్నావా? నువ్వే మొత్తం నువ్వే చేశావు. నేను బెయిల్ మీద తీసుకెడతాన్రా. సారీ బుజ్జమ్మ గారు, నాన్ బెయిలబుల్ కేస్. విన్నావుగా? చూపించాల్సినప్పుడు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకి విలువ ఉంటుంది. అదే చెయ్యి దాటాక ఏది మన చేతుల్లో ఉండదు. నాకు ప్రేమ లేదు. రేపు నాకు ఎలాంటి శిక్ష అయినా పడొచ్చు. అది ముమ్మాటికి నీ వల్లే అమ్మా. అదే మాట పదే పదే అనకరవిందా. కన్న తల్లి కావాలని ఎందుకు చేస్తుంది? నేనేం చేసినా నువ్వు ఆనందంగా ఉండటానికే కదా. నా ఆనందం నా అక్షర నాతో ఉంటే ఉంటుంది. ఆ విషయం నీకు తెలుసు. కానీ నా ఇష్టంతో నీకు పని లేదు కదా. మమ్మల్ని కష్టపెట్టడమే నీ పని. అడిగితే నీ మేలు కోసమే అంటావు. ఇదేనా చేసిన మేలు? అరవిందా, నన్ను చిత్రవద చేయకురా. దీనికే ఇలా అంటున్నావే? మరి ఇన్నేళ్లుగా నువ్వు నమ్మిందే వేదమని నీ ప్రవర్తనతో నా అక్షరను చిత్రవదకు గురిచేశావు. తనెంత నరకయాతన పడుంటుంది. మనుషులు మనమేనా? మనసులు మనకేనా అమ్మా? నీతో మాట్లాడడమే నాకిష్టం లేదు. వెళ్ళు. అరవిందా, నేనేం చేయాలరా? నా మీద నీకు ఈ ద్వేషం పోవాలి అంటే నేనేం చెయ్యాలి? చేస్తావన్న నమ్మకం కూడా నాకు లేదు. అడిగావని చెప్తున్నాను. నా అక్షరను నీ కోడలిగా అంగీకరించు. తనని నమ్ము. అప్పుడు రామ్మా. అంతవరకు నీ కొడుకు లేడని అనుకో. నా నీడని చూడ్డానికి కూడా రాకు. వెళ్ళు. వెళ్ళు. ఇట్లాంటి సీన్స్ చూస్తే కదా చూసే కళ్ళకి సమ్మగా ఉంటాయి.
అరవింద ఏడు బుజ్జమ్మ. నా నీడని చూడడానికి కూడా రాకు. వెళ్ళు. వాడిన స్థితిలో చూడలేక మేము రాలేకపోయాం. వాడికి అదుస్థితి రావడానికి కారణం నువ్వేమైనా అనుకో అమ్మా, మేమే నీకు విలువిచ్చాం. నువ్వు బయట వాళ్ళకే విలువిచ్చావు. వాళ్ళ మాటలే నమ్మావు. తప్పు నీదే అమ్మా. ఏం చేస్తావు? ఎలా సరిదిద్దుకుంటావు? ఏడుపు వస్తున్నారు నాన్న. బుజ్జికి ఫోన్ చేస్తా. ఆ రోజు నా మాట వినుంటే ఇంతవరకు వచ్చేదా? తింటున్నాడు. పోలే, వాడి కడుపు నిండింది. హలో, శ్వేత. ఇప్పుడే వస్తున్నాను. వెళ్ళమంటారా మేడం? గుడికి పోని. ఓకే మేడం. ఏమండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. దుర్లక్షర, నా కడుపు నిండింది. లేదండి, మీరు ఇది మొత్తం తినాల్సిందే. సరే, వస్తాను. త్వరలోనే మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. అమ్మా ధర్మం తల్లే తల్లే. అమ్మా అమ్మా తిని 3 రోజులైందమ్మా. అమ్మా 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 ఆకలిస్తుందమ్మా. అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయండి అమ్మా. నీ కడుపు నింపాననైనా ఉండని. దండాలు తల్లే. కొడుకంటే నాకు ప్రాణం స్వామి. తల్లిగా వాడు బాగుండాలనే, వాడి జీవితం సంతోషంగా ఉండాలనే, వాడికి ఏ బాధ ఉండకూడదనే
నేను ఆశపడ్డాను, కోరుకున్నాను. అందుకు కఠినంగా ఉన్న మాట వాస్తవమే. కానీ వాడి స్థితికి తీసుకురావాలన్న మాటే లేదు. కానీ నా బిడ్డ అన్నింటికీ కారణం నేనే అంటున్నాడు. తప్పు నాదే అంటున్నాడు. అన్నీ నా వల్లే అంటున్నాడు. నా మొహం కూడా చూడనంటున్నాడు. కనీసం నేను తీసుకెళ్లిన భోజనం కూడా తినలేదు. ఎప్పుడు నా మాట కాదనని వాడు నన్ను ఈ రోజు నిలదీస్తుంటే, వ్యతిరేకిస్తుంటే, నన్ను శత్రువులా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ కన్న ప్రేమ వదులుకోగలదా? తల్లిని కాపాడుకోవడానికి కొడుకు భిక్షాటన చేశాడని నేను విన్నాను. నా కొడుకుని అలా చూడలేకపోతున్నాను. నా కొడుకుని రక్షించుకోవడం కోసం నేను భిక్షాటన చేస్తాను. నా తప్పుకు ప్రాయశ్చిత్తంగా భావించి వాణ్ణి బయటకు వచ్చేలా చెయ్యండి. బయటకు వచ్చేలా చేయండి. నా అంతస్తు హోదా పక్కన పెట్టి ఇప్పుడే ఈ రోజు చేస్తాను. భిక్షాటన చేస్తాను. వచ్చిన దాన్ని నీకు సమర్పిస్తాను. నీకు సమర్పిస్తాను. బాబు, ధర్మం చేయండి. ధర్మం చేయండి అమ్మా. ధర్మం చేయండి అమ్మా. కూర్చోండి. పర్లేదు, మీ అమ్మాయి రాగానే మాట్లాడి వెళ్ళిపోతాను. మా అమ్మాయి మీకింకా కూడా ఏం కాదనే చెప్తున్నారు. సర్లేండి, మేం మనం అనుకుంటాం, మీరు ఎవరో అనుకుంటారు. కాయని చెట్టుకి కాయలు కాయాలి అనుకోవడం అవివేకమే. మీరు కూర్చోండి. ఇంటికొచ్చిన పెద్దవాళ్లని నిలబెట్టి ఉంచే పద్ధతి మాకు లేదు. దయచేసి కూర్చోండి.
కాఫీ తీసుకోండి. నాకేం వద్దు రాదమ్మా. మీరు మా అమ్మాయి కోసం ఏ కోణంలో వచ్చారో తెలీదు. ఒకవేళ ఉన్న బంధంతో కాకుండా కలెక్టర్గా తనకి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చుంటే వాళ్ళని అతిథిగానే భావిస్తాను. కాఫీ చల్లారితే మళ్ళీ తీసుకొస్తాను. అదే అరవిందాని నాన్ బెయిలబుల్ వారెంట్ మీద అరెస్ట్ చేశారంట. బెయిల్ ఇవ్వటం కుదరట్లేదు. రేపు కోర్టులో అయినా వాడి తరపున వాదించటానికి పురందరి లాయర్ గారిని తీసుకెళ్ళింది. వాడు వాదించటానికి సంతకం పెట్టను అని, నాకే లాయరు వద్దు, జైల్లోనే ఉంటాను అని తెగేసి చెప్పాడంట. మీరెళ్ళి మాట్లాడకపోయారా అండి? ఇక ఆ మొహమే చూడొద్దు. చచ్చాననుకో. వెళ్ళు. అంటే బాబు మీ మాట వింటారు కదా అని. అమ్మా నువ్వుండు. అలా అన్నారని బాధపడకండి అత్తయ్య గారు. లేకుండా ఎలా ఉంటుంది? జరిగిన సంఘటన బాధపడేదేగా, బాధ పెట్టేదేగా. ఎన్నన్నా ఏదైనా వదల్లేనుగా. వాడు నీ మాట వింటాడు, నువ్వు చెప్తే ఒప్పుకుంటాడు. లాయర్ని పెట్టడానికి ఒప్పించు. ఇది అడగడానికే వచ్చాను. జోలి పట్టి అర్థిస్తున్నాను. నాకు పుత్రభిక్ష పెట్టక్షరా. నా స్థానాన్ని నాకు ఇవ్వండి అత్తయ్య గారు. నీ సహాయం కోసం వచ్చాను. సహాయం చెయ్యి అక్షర. అత్తయ్య గారు మీరు నన్ను ప్రాధేయపడ్డం ఏంటత్తయ్య గారు? మీరు నన్ను అడగాల. మీకు ఆయన కన్న కొడుకైతే నాకు తాళి కట్టిన భర్త. ఆయన నిర్దోషిగా నిరూపించి బయటికి తీసుకురావాలనే కదా నాకు ఉంటుంది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అత్తయ్య గారు. ఆయన వద్దన్న లాయర్ గారిని నియమించే బాధ్యత నాది. దుర్గమ్మ ఈ రోజు ఆయన్ని కోర్టుకు తీసుకెళ్తారు. ఎవిడెన్స్ ఏం దొరకలేదు. చెప్పండి సార్, ఏమైనా తెలిసిందా? ఇప్పుడే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను మేడం. చనిపోయింది అమ్మాయి. వయసు ఎంత ఉండొచ్చని చెప్పారు? 25 లోపే ఉండొచ్చు అన్నారు మేడం. పెట్రోల్ పోసి తగలబెట్టారంట. సరే, కార్ వివరాలు ఏమైనా తెలుసాయా? ఇంకా లేదు మేడం, ఆ పనిలోనే ఉన్నాం. మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏమంటున్నారు మేడం? చనిపోయింది అమ్మాయి అంటే శ్వేత. వయసు 25 సంవత్సరాల లోపే ఉంటుందంట. చనిపోయింది అసలు వర్ష కాదేమో అనుకున్నాను. ఇప్పుడు వర్షనేమో అని అనుమానం వస్తుంది. ఒక్కళ్ళు కూడా వేషం ఇస్తామని ఫోన్ చేయట్లేదే. పని లేక పిచ్చెక్కేస్తోంది. ఏదో ఒకటి కావాలరా దేవుడోయ్. చేశారు. డైరెక్టర్ గారు, నాతో ఏమైనా పనిపడిందా? అవును రామారావు, చిన్న సహాయం చేయాలి. పెద్దదైన ప్రాబ్లం లేదు మేడం. నటనాకలతో ఉన్నా. కనపడింది కనపడింది కూడా కోసుకు తినేస్తా. చెప్పండి మేడం. శృతి ఇంట్లో ఉందా? ఉంది డైరెక్టర్ గారు. దాని కాంబినేషన్లోనా?
మరి ఇంకే పంబర్ రేగిపోద్ది. సీన్ చెప్పండి డైరెక్టర్ గారు, చంపేస్తా. సరే, జాగ్రత్తగా విను. చిది రామారావు కంటెంట్. నేను వస్తున్నాను. నాట్ రియల్, రియల్ కంటెంట్. మీరు రండి డైరెక్టర్ గారు, ఐఎమ్ వెయిటింగ్. రండి. భలే ఇరికించాను కదా హరిగారు. చచ్చిందని పకడ్బందీగా నేను క్రియేట్ చేసిన దాన్ని ఆ అక్షర తలకిందులుగా తపస్సు చేసినా ఈ జన్మలో నిరూపించలేదు. అసలు అక్షరకి వర్ష చావలేదన్న థాటే రాలేదు కదా. అది ఈ శృతి అంటే. పాపం అక్షర భర్తని ఎలా విడిపించుకోవాలో తెలియక రోడ్లు పట్టుకొని ఎటేటో తిరుగుతుంది. మన దగ్గరికి రాదు. మేడం, వచ్చాను రామారావు. ఓకే, దాన్ని తీసుకొస్తా. మనకి సంతోషం హరిగారు. ఆ అక్షరకేమో ఫుల్ టెన్షన్.